నమస్కారం. మనం రోజు వాడే స్విగ్గీ, పేటీఎం, గూగుల్ అసిస్టెంట్ ఇలాంటి యాప్ల వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఏఐ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ రహస్య భాష గురించే తెలుసుకోబోతున్నాం. అదే ఎల్ఎల్ఎం ఏపీఐ. నమ్మండి, ఇది అర్థమయ్యాక టెక్నాలజీని మనం చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చాలా సింపుల్గా చెప్పేస్తోంది. చూడండి, మనం వాడే చాట్ జీపీటీ వెబ్సైట్ ఉంది కదా, అది మనలాంటి మనుషుల కోసం తయారుచేసింది. కానీ ఒక ఎల్ఎల్ఎం ఏపీఐ అనేది అలా కాదు. అది అప్లికేషన్ల కోసం. అంటే మెషీన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఉపయోగించే ఒక స్పెషల్ లాంగ్వేజ్ అనమాట. ఈ చిన్న తేడాని మనం పట్టుకోగలిగితే చాలు, అసలు మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మనం స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేస్తాం, లేదా హే గూగుల్ అని పిలుస్తాం, వెంటనే పని జరిగిపోతోంది. అదెలా? తెరవెనుక ఒక మ్యాజిక్ జరుగుతోంది. ఆ మ్యాజికే ఏపీఐ. అవును, ఈ యాప్స్ అన్నీ వాటి వెనుకున్న పవర్ఫుల్ ఏఐ బ్రెయిన్స్తో మాట్లాడటానికి ఈ సీక్రెట్ లాంగ్వేజ్నే వాడతాయి. అయితే ఈ ఏపీఐల గురించి తెలుసుకోవడం అంటే ఏదో టెక్నికల్ విషయం నేర్చుకోవడం కాదు, అదొక సూపర్ పవర్. ఎందుకంటే ఇది తెలిస్తే ఏఐ యాప్స్ ఎలా తయారవుతాయో మనకు అర్థమవుతుంది. డెవలపర్లతో మనం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు. ఇంకా చెప్పాలంటే మన మైండ్లో ఉన్న ఐడియాలని నిజం చెయ్యడానికి ఇదొక మాస్టర్ కీ లాంటిదన్నమాట. సరే, ఈ టెక్నికల్ మాటలన్నీ కాసేపు పక్కన పెడదాం. మనందరికీ ఇష్టమైన ఓ ప్లేస్కెళ్దాం, ఒక మంచి రెస్టారెంట్కి. ఏంటి, రెస్టారెంట్కి ఏపీఐకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. ఏపీఐలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదు. చాలా సింపుల్గా అర్థమైపోతుంది, చూడండి. ఇప్పుడు ఊహించుకోండి, మనం రెస్టారెంట్లో కస్టమర్లం. అంటే ఏఐ ప్రపంచంలో మన అప్లికేషన్ అనమాట. మన చేతిలో మెనూ ఉంటుంది కదా, ఆ మెనూనే ఏపీఐ డాక్యుమెంటేషన్. అందులో ఏమేమో ఆర్డర్ చేయొచ్చో రాసుంటుంది. అప్పుడే వస్తాడు వెయిటర్. ఇక్కడ వెయిటరే మన హీరో, మన ఏపీఐ. మనం చెప్పిన ఆర్డర్ని జాగ్రత్తగా కిచెన్కి తీసుకెళ్తాడు. ఆ కిచెన్ ఏంటి? అదే మన ఏఐ మోడల్. చూసారా ఎంత సింపులో? వెయిటర్కి కిచెన్తో ఎలా మాట్లాడాలో తెలుసు. అలాగే ఏపీఐకి కూడా ఏఐ మోడల్తో ఎలా మాట్లాడాలో తెలుసు. ఇది మన అప్లికేషన్కి ఏఐకి మధ్య ఒక పర్ఫెక్ట్ మెసెంజర్ లాంటిది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పని పూర్తి చేస్తుంది. ఓకే, రెస్టారెంట్ ఎనాలజీ చాలా బావుంది. కానీ ఏపీఐ పని ఆర్డర్లు తీసుకోవడమే కాదు, ఇంకా చాలా ఉంది. అవి ఒక సెక్యూరిటీ గార్డ్లా కూడా పనిచేస్తాయి. ఏంటి, సెక్యూరిటీ గార్డా? అదెలాగో అర్థం కావాలంటే ఇంకో ప్లేస్కి వెళ్దాం, మనందరికీ బాగా తెలిసిన ఏటీఎం సెంటర్కి. మనం ఏటీఎంకి వెళ్తే ఏం చేస్తాం? ఫస్ట్ మన కార్డు పెడతాం, ఆ తర్వాత మన సీక్రెట్ పిన్ ఎంటర్ చేస్తాం. కరెక్టా? ఏఐ ప్రపంచంలో కూడా సేమ్ టు సేమ్. మన అప్లికేషన్ తన సొంత ఏపీఐ కీని వాడుతుంది. అదే దాని పిన్ నెంబర్ అన్నమాట. దాన్ని ఉపయోగించి ఏఐ మోడల్కి చెప్తుంది, హలో, ఇది నేనే, నాకు పర్మిషన్ ఉంది అని. సో ఈ ఏపీఐ కీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మన అప్లికేషన్ యొక్క డిజిటల్ ఐడి కార్డ్ లేదా పాస్పోర్ట్ లాంటిది. మనం మన ఏటీఎం పిన్ని ఎవరికైనా చెప్తామా? చెప్పం కదా. అలాగే ఈ కీని కూడా చాలా సీక్రెట్గా భద్రంగా ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడుదాకా మనం కథలు, ఉదాహరణలతో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి తెరవెనక్కి వెళ్ళి చూద్దాం. అసలు డెవలపర్లు ఈ ఏపీఐలతో రియల్గా ఎలా మాట్లాడతారో చూద్దాం. అయ్యో, కోడని భయపడకండి, జస్ట్ ఒక చిన్న లుక్ వేద్దాం అంతే. ఇది మనం అనుకున్నంత కష్టం కాదు. ఇక్కడ కనిపిస్తున్నది ఒక చిన్న లెటర్ లాంటిది. మన అప్లికేషన్ ఏఐ మోడల్కి రాస్తున్న లెటర్. చూడండి, మోడల్ దగ్గర ఏ ఏఐతో మాట్లాడాలో చెప్తున్నాం, మెసేజెస్ దగ్గర మనకు ఏం కావాలో అడుగుతున్నాం. అంతే. చాలా సింపుల్ కదా. ఇప్పుడు ఈ కోడ్ చూడగానే మనలో చాలామందికి అమ్మో, ఇది మన పని కాదు, ఇదంతా ప్రోగ్రామర్లకే అని అనిపిస్తుంది. కానీ ఆగండి, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏఐతో పనిచేయడానికి మనం ప్రోగ్రామర్ అవ్వాల్సిన పనే లేదు. అవును, ఇది చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహ. ఇప్పుడు మనం ఆ అపోహను బద్దలు కొట్టబోతున్నాం. ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి. ఏపీఐలు వాడాలంటే కోడింగ్ వచ్చుండాలనేది ఒక పెద్ద అబద్ధం. మన దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే చాలు. దాన్ని నిజం చేయడానికి కోడింగ్ అడ్డంకి కాకూడదు. ఎందుకంటే టెక్నాలజీ అందరికోసం, కేవలం కొంతమంది కోడర్ల కోసం కాదు. మరి కోడింగ్ లేకుండా ఎలా చేస్తామంటారా? ఇదిగో ఇలా. మనకోసం కొన్ని మ్యాజికల్ టూల్స్ ఉన్నాయి. N8N, జాపియర్, make.com లాంటివి. వీటిలో మనం కోడ్ రాయక్కర్లేదు.
జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే మనకు కావలసిన బ్లాక్స్ని లాగి వదిలేయడమే. మనం అలా చేయగానే తెర వెనుక ఇవే మన తరపున ఏపీఐలతో మాట్లాడేస్తాయి. చిన్నప్పుడు మనం లెగో బ్లాక్స్ ఆడుకున్నాం గదా, అచ్చం అలాగే ఉంటుంది. అద్భుతం! ఇప్పటిదాకా మనం చాలా దూరం ప్రయాణించాం. రెస్టారెంట్లు, ఏటీఎంలు, కోడ్, చాలా విషయాలు చూశాం. ఇప్పుడు ఒక్కసారి ఆగి మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయాలను మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఈ కొన్ని పాయింట్లు గుర్తుంటే చాలు, ఏపీఐల గురించి మనం ఎవ్వరితో అయినా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు. ఓకే, రెడీనా? పాయింట్ నెంబర్ 1, ఏపీఐలు అంటే అప్లికేషన్లు ఏఐతో మాట్లాడటానికి ఉపయోగించే ఇంటర్ఫేస్. నెంబర్ 2, ఇవి ఎప్పుడూ రిక్వెస్టు మరియు రెస్పాన్స్ పద్ధతిలో పనిచేస్తాయి. అంటే ఒకటి అడుగుతుంది, ఇంకోటి జవాబిస్తుంది. నెంబర్ 3, ఏపీఐ కీ అనేది మన సీక్రెట్ పాస్వర్డ్, చాలా ముఖ్యం. ఇక చివరిది నెంబర్ 4, ఏఐ వాడటానికి మనకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు, నో కోడ్ టూల్స్ ఉన్నాయి, అంతే. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపిస్తే ఈ ఒక్క లైన్ గుర్తుంచుకోండి చాలు. ఒక ఎల్ఎల్ఎం ఏపీఐ అంటే ఒక ఏఐ వెయిటర్, అంతే. మనం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా వాడే ప్రతి యాప్ వెనక మనకు కనబడకుండా ఒక వెయిటర్ మనకోసం పనిచేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏఐల సీక్రెట్ లాంగ్వేజ్ మనకు తెలిసింది. ఈ కొత్త శక్తి మన చేతిలో ఉంది. సో ఇప్పుడు ఆలోచించండి, ఈ నాలెడ్జ్తో మీరు తయారు చేయబోయే మొదటి సింపుల్ యాప్ ఏంటి? మన ఊహకి ఏఐ శక్తిని జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఆలోచించండి. ఆ మొదటి అడుగు ఏమిటో ఆలోచించండి.